ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన దైవజనులకు, పరిచారకులకు, పెద్దలకు, పరిశుద్ధులకు, సహోదర సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి గత పునరుద్ధాన దినం మొదలు ఈ పునరుద్ధాన దినం వరకు ఆయన కృపారెక్కల నీడ కింద మనల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మరోసారి దేవునికి ఎంతో వందనస్తులం. నూతన మాసం దేవుడు దయచేశాడు. గత 2 నెలలు కాపాడి నూతన మాసంలో మొట్టమొదటి పునరుద్ధాన దినముగా ప్రభువు మనకు అనుగ్రహించి ఈ ఉదయకాలంని ఆయన పాదచారులో కూర్చొని ఆయన కృపతో మనల్ని నింపాలనే ఉద్దేశంతో ఆయన మనల్ని అందరినీ ఆయన సన్నిధికి రాజేశారు. అందరిని బట్టి దేవునికి ఎంతో వస్తున్నాం. అందరం మరి ఉదయమున ఆయన కృపతో తృప్తిపరచటమే కాకుండా అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4444 రోజుకు దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. మరి ఈ దినము పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినం, ప్రభు దినం కాబట్టి మనము ఎవరి ఆధిపత్యం లేకుండా పరిశుద్ధాత్మని ఆధీనంలోనే మనం ఉండి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం. అందుకోసమే మొట్టమొదట స్తుతులతో ప్రారంభం చేసుకున్నాం. ప్రేరేపించబడిన సహోదరులు మరి ఎవరైనా స్తుతులు చెల్లించాలని మనం చేస్తాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభువా, మీరు మాకిచ్చిన శ్రేష్టమైనటువంటి అమూల్యమైన రక్షణను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మేము విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనను నమ్మి ఆయన రక్తం ద్వారా మేము కడగబడట ద్వారా, మా పాపముల కొరకై చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా, నీ స్వజనాంగముగా, నీ సొత్తైన ప్రజలనుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సర్వాధికారి, సమస్త ఆధిపత్యం వహించిన దేవానికి స్తోత్రాలు. సర్వవ్యాప్తి కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. ఉన్నవాడా అనువాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజుల రాజా, ప్రభుల ప్రభువానికి స్తోత్రాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైండి దేవదూతల చేతను, కెరూబులు శరాబుల చేతను నాయన సింహాసనమందు ఆసీనుడైండి. నాయన మీ చొక్కాయి దేవాలయ పంచుల మట్టుకు నిండి ఉండగా, నాయన కెరూబులు శరాపులు వారి కాళ్ళను 2 రెక్కలతో కప్పుకొని, ముఖమును కప్పుకొని ఎగురుతూ ప్రభువా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పొగడబడుతున్న ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన గొర్రెపిల్ల యొక్కయు, సింహాసనాసీనుడైన వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు మా రక్షణకై స్తోత్రమని ప్రభువా తెల్లని వస్త్రములు ధరించిన వారు మిమ్మల్ని స్తుతిస్తుండగా, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తుండగా, భూమి మీద మానవులమైన మమ్మల్ని కూడా రక్షించుకొని నాయన మా యందు ప్రభువా మీ యొక్క రక్షణ నుంచి రక్షించబడిన మేము కూడా ప్రభువా మిమ్మల్ని స్తుతించి పూజించి గణపరుస్తున్నాం. ప్రభువా ఆరాధిస్తున్నాం. సమయంలో ప్రభువా మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మమ్మల్ని విడిపించి రక్షించి పాపము నుండి శాపము నుండి విడిపించి పరలోక రాజ్య వారసులుగా నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతే మరి ప్రభా, అలాగే ప్రభువా మమ్మల్ని నాయన మరి ఇంతవరకు కాపాడి మీ కృపలో భద్రపరిచి జూమ్ మీటింగ్ యాప్ ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ నాయన అనేక సంవత్సరములు నాయన సమకూరుస్తూ నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నాయన ఈ దినాన్ని కూడా మాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తూ, ఇదిగో నాయన వచ్చిన సహోదరులందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా నాయన పాటలు వాడుచుండగా మహిమ పొందండి. మీరే నాయన ఘనత పొందుమని, మహిమ పొందుమని
సమస్తమును నాయన మీ చిత్తమును బట్టి నెరవేర్చి, ఇదిగో నాయన మా పట్ల మీ యొక్క ఉద్దేశమును నెరవేరుస్తున్నందుకై స్తోత్రము చెల్లిస్తూ, యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రము చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ప్రభువును చక్కగా ఉదయకాలమున స్తుతించగలిగినన్నా వందనాలు. ఇప్పుడు ఆరాధన కొరకై చక్కని స్తుతి గీతం పాడాలని మనం చేస్తున్నాను. సి పీటర్ గారు మన మధ్య ఉన్నారు. వారు పాడి మహిమపరుస్తారు. ఒక పాట పాడి ప్రభును మహిమపరుచుతాం. మన దగ్గర ఉన్నటువంటి క్రైస్తవ సునాద కీర్తనలు పాటల పుస్తకంలో నుండి 316వ పాట, అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా అనే పాట పాడి ప్రభును కనపరచుదాం, ఆరాధించుదాం. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును, అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఆ ప్రేమ మూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకుందును. ఆ ప్రేమ మూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకుందును. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా, మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా, నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఇహలోకపు మమతలన్నీయో నీ ప్రేమ ముందో బహు స్వల్పమే. ఇహలోకపు మమతలన్నీయో నీ ప్రేమ ముందో బహు స్వల్పమే. ఇళ్ళలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. ఇహలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే, నీ ఎదుట చూడ అల్పమే. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను
ఇలా దేనితో సరిచూతును, ఇలా నన్ను గన్నా తల్లి కన్నదో విలువైన ప్రేమ చూపించితివే. ఇలా నన్ను గన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివే. వెళ్ళలేని మంచి మిత్రుడా, బలమైన నా దేవుడా, వెళ్ళలేని మంచి మిత్రుడా, బలమైన నా దేవుడా, బలమైన నా దేవుడా, అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును, అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఆ ప్రేమ మూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమీ కోరుకుందును. చాలా వందనాలన్నా. వందనాలు బ్రదర్, వందనాలు. పీటర్ అన్న చాలా చక్కగా పాడి దేవుని మయంపరిచినందుకు. ఇప్పుడు ఆరాధన తలంపుల నిమిత్తమై మన సహోదరులు మరి రమణ కుమారాన్న గారు మన మధ్య ఉన్నారు. వారు 10-15 నిమిషాలు ఆరాధన తలంపులు పంచుకుంటారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పేరు వచ్చిన అందరికి మన ప్రభువును రక్షకుడు ఆయన యేసుక్రీస్తు నామంలో మేము వందనములు తెలియజేస్తున్నాం. ప్రభు దినంలో మన ఆరాధనకు సహాయకరముగా గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రికల నుండి ఒక వచనం చదువుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత పుస్తకాలంలో విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనడు. ప్రభునందు ప్రియులారా, ప్రభు దినంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే సమయంలో ఉన్న మనము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం పరిశుద్ధ సన్నిధిలో చేరిన మనము ఆయన స్తుతించడానికి సహాయకరంగా ఇప్పుడు మనం చదువుకున్న వచనాన్ని మనం గమనిస్తే ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించడం అనేది మన తండ్రి అయిన దేవుని చిత్తము అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అవును ప్రియులారా, ప్రస్తుతపు దుష్టకాలములో నుండి అంటే కాలము దుష్టము అయినదని కాదు, కానీ మనుషులే కదా, మనమే దుష్టత్వంలో ఉన్నాం. జన్మతోనే మనం అందరం కూడా పాపంలోనే జన్మించి పాపంలోనే జీవిస్తున్నటువంటి వారం. పాపానికి రావాల్సిన జీతము మరణము, అది నిత్య నరకాగ్నికి మనం పాత్రలమై ఉంటుండగా ఆ దుష్టత్వములో నుండి లేక మరణములో నుండి మనల్ని విమోచించడానికి అది దేవుని చిత్తము అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అని మనం చదువుతున్నాం ప్రియులారా. అవును, మన యొక్క స్థితి మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన రీతిగా 2వ అధ్యాయం 1 వచనాల్లో మనం చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని మనం చూస్తాం. మన యొక్క స్థితి అదే. వాస్తవానికి ఆత్మీయంగా ప్రతి మానవుడు కూడా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు. అలాంటి మనలను విమోచించడం అనేది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము ఆయన తను తాను అప్పగించుకున్నాడు అని
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. అది తండ్రి అయిన దేవుని చిత్తమే కాదు, అది కుమారునికి కూడా ఇష్టమైన కార్యం కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే ఆ ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాస్తవానికి ఆయన దేవాది దేవుడు. ఇప్పుడే మనం పాడుకున్నట్లుగా ఆయన అద్వితీయుడైన దేవుడు ప్రియులారా. ఎవరును ఎన్నడూను సమీపింపరాని అమరత్వంలో తాను మాత్రమే వసించున్నటువంటి వాడు. మనల్ని మన యొక్క దుష్టత్వములో నుండి విమోచించడానికి, మన పాపానికి రావాల్సిన శిక్షకు మనం పాత్రులమై ఉంటుండగా, స్వభావ సిద్ధముగానే దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటుండగా, అట్టి ఉగ్రత నుండి మనల్ని విడిపించడానికి దేవుని చిత్త ప్రకారం, ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అంత మాత్రమే కాదు, ఆ అదే అధ్యాయంలో చూస్తే మనం 10వ వచనం చూడండి. 10వ వచనం, యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటున్నాడు. చూసారా, ఆ చిత్తం ఏదైతే దేవుడు కోరుకున్నాడో, అనగా మనల్ని దుష్టత్వమును విమోచించడం అనేది ఆయన చిత్తమైంటుండగా, ఆ చిత్తాన్ని నెరవేర్చడం ఎలా నెరవేర్చాడంటే, ఆ ప్రభు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. దేవాతి దేవుడైనటువంటి ఆయన, పరిశుద్ధుడైనటువంటి ఆయన, నిత్యము కోట్ల కొలది దూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడుతున్నటువంటి ఆయన మన కోసమై శరీర రీతిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నప్పటికీ కేవలము అన్యాయపు తీర్పు పొంది ఆయన ప్రభు యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తన్ను తానే మన కొరకై అప్పగించుకున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది దేవుని చిత్తము, అలాగే కుమారుని యొక్క చిత్తము కూడా అని మనకు అర్థమవుతా ఉంది. చూడండి, మనం ఒక వచనం మనం గమనిస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తే, 53వ అధ్యాయం 10వ వచనం, 53వ అధ్యాయం 10వ వచనం, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనల్ని విమోచించడం ఎలాగా జరిగిందంటే, ఆయన శరీరము ఒక్కసారి అప్పగించబడుట చేత అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇది దేవుని యొక్క చిత్తము, ఆయనకు ఇష్టమైన కార్యం. ప్రభువుని నలగగొట్టడం ఆయనకు ఇష్టమైన కార్యం. దేనికోసం అంటే, పాపాత్ములమైన మనల్ని రక్షించడానికి, ఒకప్పుడు ఆయన సన్నిధికి చేరి రావడానికి యోగ్యత అర్హత లేనటువంటి మనల్ని తిరిగి ఆయన సన్నిధిలోనికి నిలవబెట్టుకోవడానికి, ఆయన్ను ఆరాధించడానికి అవకాశం ఇవ్వడానికి ఆయనకు ఇష్టమైంది కనుక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకై ఈ లోకానికి పంపించాడు. ఆయన శరీర రీతిగా ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆ కలువరి శిలువలో నలువగొట్టబడ్డాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే అధ్యాయంలో 11వ వచనం చూడండి. యెషయా గ్రంథంలోనే 53వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అంటున్నాడు. ఎవరు ఈయన అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నలుగొట్టడం తండ్రికి ఇష్టమైతే, ఆయన తను తాను బాధింపబడడం, తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందుతున్నాడంట కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఎంత ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడో ఈ ఉదయకాలం వేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల చూపించి, పాపాత్ములమైన మనల్ని, దుష్టత్వంలో ఉన్న మనల్ని విమోచించడం,
ఆయన చిత్తమైంది. ఎలాగా విమోచించాడు అంటే తన్ను తాను అప్పగించుకొనుట ద్వారా. చూడండి, తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తనకు సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకొనెను. ఇక్కడ ఇంకొక పదం వాడాడు కదా, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి. అవును, మనందరము కూడా దుర్నీతి పరులము, అనీతి పరులము, పాపాత్ములము, దుష్టత్వంలో ఉన్నటువంటి వారం. అలాంటి మనలను విమోచించాడు. ఎలాగా అంటే తనను తాను అప్పగించుకొనుట ద్వారా. ఇక్కడ కూడా అదే మాట వాడుతున్నాడు, తను సొత్తుగా చేసుకోవడానికి, మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడానికి తను తాను అప్పగించుకున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఇంకొక మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొన్నాడు. చూసారా, దేని కొరకు ఆయన అప్పగించుకున్నాడు అంటే దానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి. అవును, వేరే కారణం ఏమీ లేదు. మనల్ని విమోచించవలసిన అవసరత కూడా ఆయనకు లేదు. కానీ కేవలం ఆయన ప్రేమామయుడు కనుక, దేవుడు ప్రేమాస్వరూపి కనుక తన చిత్త ప్రకారం రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదనే శాసనాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో తగిన వారు లేరు కనుక, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపము తీసివేయట అసాధ్యము కనుక తన కుమారుడు యేసుక్రీస్తు వారిని మన కొరకై ఈ లోకానికి పంపించాడు. ఆయన కూడా తన్ను తానే మరణానికి అప్పగించుకున్నాడు. ఎలాగా, దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. దేనికోసం అంటే మనం ఆయనకు పరిమళ వాసనగా ఉండడానికి. ఒకప్పుడు మన పాపాన్ని బట్టి దుర్వాసన మన జీవితాల్లో ఉంది. అయితే ఇప్పుడు యేసు క్రీస్తునందు మనం విమోచించబడ్డాం. ఆయన యొక్క రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ప్రకారం, అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15 ప్రకారం కూడా మనం యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డాం. అయితే మనం విమోచించబడిన మనము ఎలాగా ఉండాలి అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయనకు పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మన కోసమే తను తాను అప్పగించుకున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల చూపించి ఆయన యొక్క ప్రణాళిక చొప్పున కాలము సంపూర్ణమైనప్పుడు కుమారునిగా, ఆయన దాసునిగా, రిక్తునిగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి బలిగా అర్పణగా అర్పించుకొని మనల్ని విమోచించింది దేనికి అంటే మనము ఆయనకు ఇష్టలుగా జీవించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు పరిమళ వాసనగా ఉండుటకు. మనము ఆరాధనకు చేరి వచ్చిన మన జీవితాల్లో మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ సువాసన ఏదైతే ఉందో మనం అర్పించుట ద్వారా ఆ దేవుడు మన సువాసన ఆగ్రానించేవాడిగా ఉన్నాడు. మన స్తుతులను ఆయన ఆగ్రానించేవాడిగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకై ప్రాణం పెట్టునన్నట్లుగా ఆయన తను తానే అప్పగించుకున్నాడు. ఎవరు నా ప్రాణాన్ని తీయలేరు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను అని ఆయన చెప్పిన రీతిగా ఆయన తన ప్రాణాన్ని తను తానే మన కొరకై అప్పగించుకున్నాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం వచ్చిన మనం కూడా పాపంలో నుండి విడిపించబడ్డాం. ఇప్పుడు మనం నీతిమంతులుగా చేయబడ్డాం. కేవలం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. అయితే అంత గొప్ప భాగ్యము దేవుడు ఉచితముగా మనకు కలిగించాడు కాబట్టి మనము ఆయనకు సువాసన కలిగించే ఆరాధన మనం చేయాలి. మన జీవితాలు అలాగా ఉండాలి. ఆయన ఎలాగైతే పవిత్రుడిగా ఉన్నాడో, ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో, మనము కూడా అలాగా పరిశుద్ధులముగా చేరి ఆయన ఆరాధించాలి. ఇక్కడ
అపోస్తుడైన పౌలు యొక్క అనుభవం ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. 6వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రికలోనే మనం చదువుకున్న భాగంలో, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అవును ప్రియులరా, కేవలము ఆయన కృప ద్వారా లేక ఆయన ప్రేమ ద్వారా విమోచన పొందిన మనం, విమోచించబడిన మనం, ఆయన సన్నిధికి చేరి వచ్చిన మనము కూడా కదా ఈ అనుభవం కలిగి ఉండాలి. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అలాగా మనం ప్రభు సన్నిధికి చేరి రావాలి. అంటే దాని అర్థం ఏమిటి అంటే, పేతురు రాసిన పత్రికలో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తే, 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. చూసారా, మనము ఎలాగా జీవించాలట? పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. అందుకే ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆరాధనకు చేరి వచ్చిన మనం కూడా అలాగా ఉండాలి. పాపముల విషయమై చనిపోయిన వారముగా, నీతి విషయమై జీవించే వారముగా మనం ఉండాలి. అలాగా ఉండి మనము దేవుని సన్నిధిలో ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు ఆగ్రహించేదిగా ఉంటుంది, దేవునికి సువాసన కలిగించేదిగా ఉంటుంది. పిల్లరా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు మనల్ని విమోచించాడు అంటే, మనము కూడా మన కోసమే ఆయన ఎలాగైతే చనిపోయాడో మనము కూడా ఏం చేయాలి? పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, పరిమళ వాసనగా ఉండటానికి అని. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనిస్తే, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనము విమోచించబడిన మనము లోకము నుండి వేరుపరచబడ్డాం కదా. లోకములో నుండి దేవుడు మనల్ని పిలిచాడు, ప్రత్యేకించాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మన వాస్తవానికి దేవుని ప్రేమను రుచి చూచిన మనము తిరిగి లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. ఆరాధనకు చేరి వచ్చిన మన విమోచన తండ్రి చిత్తమని, అలాగే అది కుమారుని చిత్తమని, కుమారునికి ఇష్టమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే అలాగే ఆయన విమోచనము పొందిన విమోచించబడిన మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. తద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది. ఇక్కడ చూడండి, తర్వాత వచనంలో గమనిస్తే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అంటూ లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అంటున్నాడు. ఇప్పుడు మనము ఆ దేవుని సన్నిధికి చేరి వచ్చిన మన విమోచనకర్త, మన రక్షణకర్త అయిన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చిన తండ్రి చిత్తమును బట్టి విమోచించాడు. కుమారుడు ఇష్టపూర్వకంగా తన్ను తాను అప్పగించుకున్నాడు. మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. అయితే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆయన సన్నిధిలో మనము చేరి రావాలి. అపోస్తలుడు పౌలు చెప్పినట్లుగా, నేను లోకము నాకు సిలువ వేయబడి ఉన్నాము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. మనం కూడా, అది ఆయన యొక్క ఆజ్ఞ కదా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని ఆయన యొక్క ఆజ్ఞ. అదే ఆయన చిత్తము, దాన్ని నెరవేర్చడానికి
ప్రభు దినాన చేరవచ్చిన మనం మనల్ని మనం పరిశీలించుకుంటూ మనల్ని విమోచించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు పరిమళ వాసనగా ఉండే ఆరాధన మనం చేయాలి. ఇంకొక మాట చూడండి, ఇదే యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్ట బద్దులమైనాం. ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడంటే మనల్ని ప్రేమించడానికి. అలాగే మనము కూడా అలాంటి ప్రేమ చూపించే వారిగా ఉండాలి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆరాధనకు చేరువచ్చిన మనం అపోస్తలుడైన పౌలు ఎలాగైతే తన్ను తాను ఆ క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే మనము కూడా లోకమునకు సిలువ వేయబడిన వారమై పాపమునకు తావివ్వకుండా పరిశుద్ధులముగా ఆయన కోరుకున్నట్టుగా ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. 21వ వచనం, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఇది దేవుని చిత్తం. ఆయన చిత్త ప్రకారము ఈ లోకానికి వచ్చాడు. కుమారుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. తద్వారా మనం చదువుకున్న భాగంలో గలతీలకు రాసిన పత్రికలో ఏమన్నాడు చెప్పండి? గలతీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. మనము అలాగా దేవుని సన్నిధానానికి చేరి వచ్చి మన యొక్క మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరి వచ్చి ఆయన ఆరాధన చేస్తే ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారమవుతాం. తద్వారా ఆయన నామమునకు మహిమ కలుగుతుంది యుగ యుగములు. అలాగా ఆయన మహిమపరచబడాలని మనం అందరం కూడా మన యొక్క విమోచన మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం విమోచించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కోరుకున్నట్లుగా యథార్థమైన ఆరాధన ఆయనకు సమర్పించుదాం. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆరాధనలో నడిపించును గాక. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్. చాలా వందనాలన్నా, చక్కగా ఆరాధన తలంపులు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు ప్రేరేపించబడిన వారు స్తుతులు చెల్లించాలని మనం చేస్తున్నాం. ఆ తర్వాత మరి సహోదరులు పాట పాడతారు. పాట కొరకు నియమించబడిన సహోదరులు స్తుతులు చెల్లించాలని మనం చేస్తున్నాం. వాక్యమును పరిశుద్ధుడమైన మా తండ్రి, స్తోత్రములు నాయన. సర్వోన్నతుడా స్తోత్రములు నా తండ్రి. సర్వాధికారుడమైన మా గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు నాన్న. ఆకాశములు మహాకాశములు పట్టుజాలునైన తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు నా తండ్రి. అవును నాన్న, నా కొరకు మా కొరకు తండ్రి 2025 సంవత్సరముల కిందట ఈ లోకానికి దిగి వచ్చావు. నీకు స్తోత్రములు నాన్న. ఈ లోకములో అనేకమైన అద్భుతాలు చేశావు, నీకు స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు కదా స్వామి, స్తోత్రాలు. నా కొరకు మా కొరకు తండ్రి
కొలకొత్త కొండపైన నుంచి ఎల్సిలేం ఈదులన్నీ కూడా ఏడవబడ్డారు, పడదోయబడ్డారు, ఇడ్సబడ్డారు, ఎండుకలు పెరికి వేశారు, మగమ మీద ఉమ్మి వేశారు. నీకు స్తోత్రములు నాన్న. అంతేగాక ప్రభువా, నా కొరకు మా కొరకు ఆ దుర్మార్గులైన వారు, అసైనికులైన వారు అడ్డకొయ్య నిలవకొయ్య 3 మేకుల మధ్యన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీశారు. కాళ్ళకు శిలలు, నైనా చేతులకు కాళ్ళకు శిలలు, బొక్కలో బల్లిపోటు, పయంతా కుడాల దెబ్బలు. స్తోత్రాలు, స్తోత్రములు నానా. అంతేగాక ప్రభువా, నీ అమూల్యమైన రక్తం, నిబంధమైన రక్తం, ఏ దోషము ఏ పాపము లేని రక్తం, రక్తమంతా కార్చావు, ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చావు. నీకు స్తోత్రములు నాయన. నా కొరకు మా కొరకు తండ్రి కలవరి శిలువలో ప్రాణం పెట్టావు నాయనా. 3 దినముల సమాధి చేయబడ్డావు, 3వ దినం లేచిన నా సజీవుడానికి స్తుతులు స్తోత్రములు నా తండ్రి. రానైన దేవానికి స్తోత్రములు వందనములు చెల్లించి మహిమ ఘనత ప్రభావములను మీకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు దయచేసి ఒక పల్లవి చరణం ఎవరైనా పాడితే మంచిది. పరిశుద్ధ రక్తమే, నీ పేరును నీ గాయములే, నీ పరిశుద్ధ రక్తమే, నీ పేరును నీ గాయములే, పాప క్షమాపణ హేతువని జ్ఞాపకముంచితి నా ప్రభువా, పాప క్షమాపణ హేతువని జ్ఞాపకముంచితి నా ప్రభువా, ఆరాధింతును నా ప్రభో ఆత్మయు సత్యము తోడనే, నారుణ పత్రము తీర్చితివే నిను నమ్ముట వలననే యేసు ప్రభో, నిను నమ్ముట వలననే యేసు ప్రభో. చాలా వందనాలన్నా. ఇప్పుడు మనం మెయిన్ మెసేజ్ కొరకు వెళ్తున్నాం కాబట్టి మెసేజ్ కొరకును సోదరులు దర్జన్లు రమణ్ కుమార్ గారి కొరకును ప్రార్థన మన ప్రియులు పాలన్న గారు మెసేజ్ కొరకు పాలన్న గారు ప్రార్థన చేస్తున్నారు. స్తుతులు చెల్లిస్తాం. మహాగరుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అని నామముల కన్నా పైనాము మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున నాయన అరుణోదయమునే నాయన తల్లి పరిశుద్ధ దినములో నాయన లోకాన్ని జయించే దినం, సాతాన్ని జయించిన దినం 4444 రోజు నాయన ఈ విధంగా ప్రభువా మేము స్తుతించుటకు ఆరాధించుటకు మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టుకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలోకి వెళ్ళకముందు మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు. ఇప్పుడు మీ పక్షంగా నిలబడే మీ దాసుని ప్రభువా తండ్రి రమణ కుమార్ గారు ప్రభువా ఈ సంవత్సరంలో 2వసారి ప్రభువా గత నెల జనవరి నెల 4వ తారీఖు కనుక మాట్లాడినాడు. తిరిగి మా మధ్యకు నాయన మీరు రప్పించి మీ దయగల నాయన మాటలు ఆరాధనలో నాయన మీరే మయం పొందినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మయం పొందినందుకు తిరిగి ప్రభువా వాక్య తలంపులు అందించుండగా ప్రభువా ఈ దాసుని నాయన మీ ఆత్మత చేత నింపి మీ దయగల మాటలు మేము మాకు అందించుండగా వెనగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు చూపు చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. మేమేమి చేసిన మీ మహిమార్థంగా నాయన మీరు చేసిన మేలు నాయన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడం అనేక మార్లు మీ ప్రేమను మర్చువారమైనగా పరిశుద్ధ దినంలో
నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆశీర్వాదకరమని ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ దాసుని బలపరిచి మేము మహిమార్థంగా వాడబడటకు మీ కృప చూపమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు మనము దయచేసి అందరూ చక్కగా మీట్లు ఉండి దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం కొరకు ఈ దినమున నిర్ణయం పడిన ఎస్ రమణ కుమార్ అన్న గారు మనం మర్చున్నారు. వారికి సమయం ఇద్దాం. అన్న మీరు 6:10 6:15 దాకా మీరు సమయాన్ని ఇట్లా చేసుకోవచ్చు. రమణ కుమార్ అన్న గారికి వందనాలతో ఆయన సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓవర్ టు రమణ. దేవునికి స్తోత్రములు. మరొకసారి సమయం ఇచ్చినటువంటి పెద్దలకి, ఈ దినం ప్రత్యేకంగా నడిపిస్తున్నటువంటి దేవదానం అంకులకి, అలాగే ఈ యొక్క జీమ్ లో చేరినటువంటి దైవజనులకు, సేవకులకు, పెద్దలకు, పరిశుద్ధులందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. మన వాక్య ధ్యానం నిమిత్తమై గలతీలకు రాసిన పత్రిక నుంచి మరికొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. 6వ వచనం నుంచి 11. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడగును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టకూర్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదు. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ మాట ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి యొక్క ప్రభు దినములో నూతన మాసంలో ప్రవేశం అనుగ్రహించి ఈ రీతిగా అతని ప్రియులందరితో కలిసి సహవాసం చేయడానికి, ఈ మాట ధ్యానించడానికి అల్పుడను అయోగ్యుడనైన నాకు మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రయోజకమైన మీ దాసులు మీ పక్షంగా నిలిచి ఉంటుండగా మీరు మరుగుపరచి మాకు అవసరం మాటలు అందించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని మీరు వచ్చిన బిడ్డలందరినీ బట్టి మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రాణ ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి అడుగుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడని మనకు అందరం పెరిగినటువంటి వారమే. ఈ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి, 144 వచనాలు ఉన్నాయి. ఈ పత్రికను మనం విభజన చేసుకున్నట్లయితే 3 భాగాలుగా విభజన చేసుకోవచ్చు. మొదటి 2 అధ్యాయాలు వ్యక్తిగతమైన సత్యాలు. మనం వ్యక్తిగతంగా అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఎలాగా ఆయన జీవించాడో ఆ విషయాలు, ఆ సత్యాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దీనిలో మనము ఆయన కృపను ఎక్కువగా మనం చూస్తాం. ప్రభు యొక్క కృప ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా కృప చేత రక్షించబడ్డామని, కృప 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 అని అనేక సార్లు ఈ పత్రికలో మనం చూస్తాం. అయితే మొదటి 2 అధ్యాయాల్లో కృపను అలాగే సువార్తను జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి సంబంధించిన సత్యాలు, కృప అలాగే సువార్త సత్యాన్ని ఆయన వ్యక్తిగతంగా ఆయన సాక్ష్యంలో నుంచి చెప్తున్నాడు. అలాగే 3, 4 అధ్యాయాలు, 2 అధ్యాయాలు మనం చూస్తే ఇందులో మనము సిద్ధాంతపరమైన సత్యాలు మనం చూడవచ్చు. ఇందులో ధర్మశాస్త్రాన్ని, కృపను కలిపి వారు
భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారని ఈ పత్రిక వ్రాశాడు. మూల ఉద్దేశం అయితే అది. అందును బట్టి ఇక్కడ ధర్మశాస్త్రం అంటే ఏమిటి, కృప అంటే ఏమిటి అనేది ఆయన వివరిస్తూ సిద్ధాంతపరమైన సత్యాలు మనం 3, 4 అధ్యాయాలు 2వ భాగంలో మనం చూడగలం. అలాగే 5, 6 అధ్యాయాలు 3వ భాగంగా మనం చూస్తే ఆ 5 మరియు 6 అధ్యాయాల్లో కృప మరియు ఆత్మీయ జీవితము లేక క్రైస్తవ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 3వ భాగంలో ఆ కృపలో మనము ఎలాగా ఆత్మీయ జీవితాన్ని జీవించాలి, దీనికి ఆచరణాత్మక సత్యాలు అని మనం పేరు పెట్టుకోవచ్చు. 3 భాగాలు మనము విభజించుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఎక్కువగా దాని ఉపోద్ఘాతంలోకి వెళ్ళట్లేదు. గలతీయులకు రాసిన పత్రిక ఒక సంఘానికి రాయలేదు కదా. 2వ వచనంలో మనం చూస్తే మొదటి అధ్యాయం 2వ, నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి రాయునది. అపోస్తలులైన పౌలు మొదటి సువార్త దండయాత్రలో 13, 14 అధ్యాయాల అపోస్తల కార్యములో మనం ఆ చరిత్ర గమనిస్తే అక్కడ ఆయన 4 పట్టణాల్లో ఆ సంఘాలు స్థాపించినట్టుగా లేక సువార్త ప్రకటించి అనేక మందిని ఆకర్షించినట్టుగా మనం గమనించవచ్చు. అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా, దెర్బే అనే పట్టణాల్లో సంఘాలు తదుపరి ఏర్పడ్డాయని, ఆ సంఘాలన్నిటినీ కలిపి ఆయన గలతీయ ప్రాంతంలో ఉన్న సంఘాలకు ఈ పత్రిక వ్రాశాడు అని మనం అర్థం చేసుకొనవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే అయితే వారందరూ కూడా యూదులలో నుంచి ఎక్కువ మంది, అన్యులలో నుంచి కూడా విమోచించబడ్డారు. లేక దేవుని యందు విశ్వాసం ఉంచారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో మనం గమనిస్తే 6వ అధ్యాయం నుంచి 11 వచనాల్లో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని ఉంటాడు. దీనికి ఈ పత్రిక యొక్క మూల ఉద్దేశం ఇదే. ఏమిటంటే వారందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఏ సువార్త అయితే ఆయన ప్రకటించాడో ఆ సువార్త వారు విడిచిపెట్టి కలిపి చెరిపేడి బోధలు వినుట ద్వారా వారి యొక్క జీవితంలో పెను మార్పు సంభవించింది. అనగా క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు తిరిగి పాత పద్ధతిలో, పాత నిబంధన కాలానికి వారు వెనుకకు వెళ్ళినట్లుగా, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తేనే నీతి కలుగుతుంది అన్నట్లుగా వారు చేయబడ్డాన్ని బట్టి ఆయన ఎంతో హృదయంలో భారంతో ఈ పత్రిక రాసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అవును ప్రియులారా, ఈనాడు పరిస్థితులు మనం గమనిస్తే సంఘాల్లో కూడా ఇలాగే ఉన్నారు. అనేక మంది ఎవరిని పడితే వాళ్ళని సంఘంలో చేర్చుకొని వాక్యాన్ని అవకాశం ఇవ్వడాన్ని బట్టి రకరకాలైన బోధలు ఈనాడు సంఘాల్లో చేరాయి. యవనస్తులు ప్రత్యేకంగా ఏం చేస్తున్నారంటే మనం నేర్చుకున్న సిద్ధాంతం, ఆ సిద్ధాంతం ఇప్పుడు దారి తప్పిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆయన చెప్పినట్లుగా మీరు అంగీకరించిన సువార్త అన్నాడు, మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త అన్నాడు, ఇంకా ఏమన్నాడు, భిన్నమైన సువార్త అన్నాడు. ఈనాడు కూడా మనం ప్రత్యేకించబడ్డాం మిషన్ సంఘాల్లో నుంచి. అయితే ఈనాడు ఆ ప్రత్యేకత కనిపించట్లేదు. భిన్నమైన బోధలు సంఘాల్లో ప్రవేశించాయి. దానికి అపోస్తలుడైన పౌలుకు సంఘములను గురించిన చింత ఎంతో ఎక్కువ. ఆయన ఒకసారి సువార్త చెప్పేసి అక్కడ సంఘం స్థాపించి వాళ్ళని వదిలిపెట్టాడు. తిరిగి వారిని మళ్ళీ దర్శించి వారిని ప్రోత్సహించేవాడిగా, వారి కొరకై పత్రికలు రాసినట్లుగా కదా, వారిని ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టడానికి ఆయన అనుదినము ప్రయాసపడుతున్నట్లుగా, వారి కొరకై మోకాల్లోని ప్రార్థిస్తున్నట్లుగా మనం ఆయన జీవితంలో మనం గమనించవచ్చు పిల్లారా. ఈనాడు మన సంఘాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏమిటి అంటే, యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు చరిత్రనే మనం గమనిస్తే యెహోషువ గ్రంథంలో జరిగినది ఏంటి? వారు 40 సంవత్సరాలు ఎదురు చూశారు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి. యుద్ధం చేయాలని ప్రారంభించారు
యాత్ర. కానీ యుద్ధం చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల తర్వాత యుద్ధం ప్రారంభించారు, యుద్ధం చేశారు, అందులో ప్రవేశించారు, వాగ్దాన దేశంలో ప్రవేశించారు. కానీ దాన్ని సంపూర్ణంగా అనుభవించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. తర్వాత వెంటనే యెహోషువ గ్రంథం తర్వాత అధ్యాయం, తర్వాత గ్రంథం ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం కదా. యెహోషువ గ్రంథంలో వాళ్ళు అంతగా యుద్ధాలు చేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకొని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించి దాన్ని ఆనందంగా అనుభవించవలసినటువంటి వారు ఎలాగా ఉన్నారంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్క వచనం చూద్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అంటున్నాడు. చూసారా? ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎలాగా వచ్చిందండి ఎరుగని తరం? ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మీరు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు ఎలాగా జీవించాలనేది ద్వితీయోపదేశ కాండం మనం చదివితే మొత్తం అదే కదా. మీరు ఆ దేశాన్ని అనుభవించాలి, దాన్ని ఆనందించాలి. అది ఎంతో దేవుడు దృష్టి కదా, యెహోవా దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఉంటుంది కదా. అక్కడ ఇనుము ఉంది, రాగి ఉంది కదా, బంగారం ఉంది, అన్ని ఉన్నాయి అందులో కదా. మీకు ఫలాలు ఉన్నాయి, మీరు త్రవ్వని బావులు మీరు అనుభవిస్తారు, నీళ్లు అనుభవిస్తారు, అన్ని రకరకాలైన అన్ని చెబుతూ ఆయన అన్నాడు. మీరు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు ఎలాగా ఉండాలో అవన్నీ విషయాలు ఆయన చెప్పాడు. అయితే ఒక వచనం నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికములోనే ఉండవలను. నీ ఇంటి ద్వారబంధము మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. చూసారా? దేవుడు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించి వారిని ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశింపజేసి వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అదే సమయంలో నేను ఆజ్ఞాపించే ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీ హృదయంలో ఉండాలి అని అంటూ నీ కుమారులకు ఏం చేయాలట? వాటిని అభ్యసింప చేయాలి. కూర్చుండునప్పుడు, లేచునప్పుడు, పండుకొనున్నప్పుడు, నడుచునప్పుడు వాటిని గురించి మాట్లాడాలి అంటున్నాడు. ఇప్పుడు అలాగా మాట్లాడి ఉంటే ఆ తరము నశించిపోయిన తర్వాత, ఆ తరము పితరుల యొద్దకు చేర్చబడిన తర్వాత యెహోవానైనను ఇశ్రాయేలీయుల కొరకు ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టింది. అంటే వారు కుమారులకు అభ్యసింప చేసినట్లా చేయనట్లా? చేయలేదనే కదా. ఇప్పుడు మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే మనము చేస్తున్నామా? మన బిడ్డలని అభ్యసింప చేస్తున్నామా? మన సంఘంలో ఉన్న వారిని, బిడ్డలంటే శరీర రీతిగానే కాదు, ఆత్మీయ బిడ్డలను కూడా
అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ బిడ్డల కోసమే ఈ ప్రయాస. 4వ అధ్యాయం చూడండి, గలతీలకు రాసిన పత్రిక. మనం చదువుకున్న ఆ పత్రికలో నుంచి 4వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18. నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే అంటూ, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. చూసారా, ప్రసవ వేదన ఆయన బిడ్డల పట్ల, ఆత్మీయ కుమారుల పట్ల, లేక ఆయన ఎవరైతే సువార్త ప్రకటించి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా చేశాడో, ఆ సంఘంలో ఎవరైతే చేర్చబడ్డారో వారిని గురించిన ఆసక్తి చూడండి, ఆయన యొక్క ఆవేదన చూడండి ఎంత ఆ తీవ్రంగా ఉందో. ఆయన అంటున్నాడు, ఆ పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు. అవును ప్రియులారా, మనకు నిజంగా ఈ వేదన ఉండాలి. ఈనాడు సంఘాల్లో భిన్నమైన సువార్త, లేకపోతే భిన్నమైన బోధలు సంఘాల్లో చేరాయి అంటే కారణం ఏమిటి అంటే, మనం సరిగా నేర్పించకపోవడమే. పెద్దలుగా ఉన్నవారు ముందు వెనుకటి తరాన్ని, ఒక మోషే తర్వాత యెహోషువ ఎలాగైతే సిద్ధపరచబడ్డాడో, యెహోషువ తన కుమారులను సిద్ధపరచలేకపోయాడు. ఆయన అన్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదాం అన్నాడు. కానీ ఆ తర్వాత తరంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం చదువుకుంటే ఎలా ఉంది పరిస్థితి? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం. ఎంత భయంకరం ప్రియులారా! ఈనాడు మనం ఆలోచన చేస్తే మన తర్వాతి తరాన్ని గురించి మనం ఎంతగా వేదన చెందాలో, ఎంతగా ప్రార్థన చేయాలో, ఎంతగా ప్రసవ వేదన పడాలో మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. ఈ దినాల్లో స్థానిక సంఘాల్లో మనం ఆలోచన చేస్తే పూర్వం ఉన్న భక్తి, పూర్వం ఉన్న ఆత్మీయత కదా, పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క సేవ, పరిచర్య, ఈనాడు ఏంటంటే ఆన్లైన్ వచ్చిన తర్వాత సేవ విధానం మారిపోయింది, దృక్పథం మారిపోయింది, బోధ మారిపోయింది కదా. కానీ కాలం మారినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, యూదా పత్రికలో చెప్పబడిన రీతిగా చూడండి, ఒక్కసారే అప్పగించబడిన బోధ అన్నాడు కదా. బోధ మారదు, సువార్త సత్యం మారదు, డాక్ట్రిన్ మారదు, సిద్ధాంతాలు మారవు ప్రియులారా. తరం మారొచ్చు, వ్యక్తులు మారొచ్చు కదా, కానీ దేవుని సత్యం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యం మారదు. మనము చేయవలసిందల్లా ఏమిటంటే, మన ముందున్న బిడ్డల కోసం మనం ప్రయాసపడాలి. ఈనాడు చాలా దీనమైన పరిస్థితి ఏమిటంటే, భిన్నమైన బోధలు సంఘాల్లో, మన సంఘాల్లో కూడా వచ్చాయి. మా ప్రాంతంలో అయితే విపరీతమైన వాక్యాలు వినపడతా ఉన్నాయి. అందుకని నేను ఈ మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే, ఇక్కడ మనం ఒక మాట చూద్దాం చూడండి. 10వ వచనం, మొదటి అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? దేవుని దయచేత మనం రక్షించబడ్డాం కదా. ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులనుగా ఆయన స్వీకరించుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన దయను పక్కన పెట్టి మనుషుల దయ కోసం ప్రాకులాడుతున్నారు కదా. మనం ఏదైతే నేర్పించాలో, మనము కూర్చున్నప్పుడు, మనము నడుచున్నప్పుడు, మనము పండుకొనున్నప్పుడు, మనం ఏ పని చేసినా, ఎలాగా ఉన్నా కూడా, ఏం చేస్తున్నా కూడా ఏం చేయాలంట? మన కుమారులతో వారిని మాట్లాడాలి, వాటిని అభ్యసింప చేయాలి, భాషికంగా కట్టుకోవాలంటున్నాడు కదా, ద్వారబంధం మీద రాసుకోవాలంటున్నాడు. ఇవన్నీ మన హృదయాల్లో మనం భద్రం చేసుకుంటే ప్రియులారా, కనీసం మన బిడ్డలైనా ఇప్పటి నుంచి అయినా కూడా మనం నేర్పించుదాం. మన సంఘ సిద్ధాంతాలు,
మన సంఘ సత్యాలు. అసలు సంఘం ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘం అంటే ఏమిటో చాలా తేటగా వివరించాడు కదా. అపోస్తలుడైన పౌలు యొక్క పత్రికలను మనం ధ్యానం చేసి బిడ్డలకు నేర్పిస్తే వారు సంఘం ఈ భిన్నమైన సువార్త లేక ఆ అంగీకరించిన సువార్త గాక మరి యొక్క సువార్త, లేకపోతే ఆ కదా ఇక్కడ అన్నట్టుగా ఏమన్నాడు, మరి యొక్క సువార్త, ప్రకటించబడిన సువార్త గాక మరి యొక్క సువార్త అనేది సంఘాల్లోకి ప్రవేశించదు. ఒకవేళ ప్రవేశించిన వెంటనే ఖండించగలుగుతాం. మనకు తెలిస్తే నువ్వు చెప్పింది తప్పు అని మనం చెప్పగలుగుతాం. అలాగా చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఈనాడు. కారణం ఏమిటంటే ఇదే, మనుషుల దయను నేను సంపాదించుకొని చూస్తున్నానా? మరి మనం ఎలా ఉన్నాం? ఇక్కడ అనేక మంది పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, వాక్యాన్ని బోధించే అనుభవజ్ఞులు ఉన్నారు. మనం మన జీవితాలను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. లేకపోతే మనం ఏం చేస్తామంటే క్రీస్తును ఎరుగని తరం మనం మన తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఆరాధించవచ్చు కదా, అన్ని పనులు చేయొచ్చు, సంఘంలో జరుగుతూనే ఉంటది యథావిధిగా. కానీ అసలు క్రీస్తు అనే వారి జీవితాలు లేని పరిస్థితి మనం ఈనాడు గమనిస్తా ఉన్నాం. ప్రియులారా, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనము మన యొక్క బిడ్డలకి సరైన విధంలో వారికి వాక్యాన్ని నేర్పించాలి. ఇక్కడ అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును అంటున్నాడు. ఎంత స్పష్టంగా తేటగా చెప్తున్నాడు చూడండి ప్రియులారా. ఈనాడు అనేక మంది ఇలాగే ఉన్నారు, మనుషులను సంతోష పెట్టడానికి కదా. వారికి దీన్నే అన్నాడు కదా, దురద చెవులు గలవారై వారికి అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటున్నారట. ఈనాడు మనము మన యొక్క సంఘాలని మనం ప్రక్షాళన చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, లేక మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును అంటున్నాడు పిల్లరా. అవును, మనము నిజానికి పాపానికి దాసులమైన మనల్ని క్రీస్తు దాసులుగా, యేసు క్రీస్తు దాసులుగా మనల్ని చేశాడు. దానికే మనల్ని పిలిచాడు కృప ద్వారా. అదే మనం చదువుకున్న 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని. అవును, మనము కృప ద్వారానే రక్షించబడ్డాం. ఆయన సన్నిధికి చేరి ఆయన ఆరాధించగలుగుతున్నాం. ఆయన స్వరూపం మనలో ఏర్పడాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అది. ఆయన స్వరూపం మనలో ఏర్పడితే మనల్ని చూచి మన బిడ్డలు, వారిని చూచి వారి బిడ్డలు, ఇలాగా తరము వెంబడి తరము క్రీస్తును ఆరాధించేవారిగా, క్రీస్తును మహిమపరిచేవారిగా, క్రీస్తును ఘనపరిచేవారిగా, ఆయన రాకడ కొరకై సిద్ధపడే వారిగా ఉండగలుగుతారు ప్రియులారా. అలాగా లేకపోతే ఏమవుతుందంటే క్రీస్తును ఎరుగని తరం లేక ఆ పేరుకు మాత్రమే కదా క్రైస్తవులుగా మిగిలిపోతారు. కానీ క్రీస్తు వారి జీవితాల్లో లేని పరిస్థితి మనం గమనించవచ్చు. అందుకనే ఆయన అంటున్నాడు, కృపను నేను నిరర్ధకము చేయను అన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క సాక్ష్యాన్ని చెప్తూ 11వ వచనం నుంచి మనం చూస్తే 11వ వచనం చూడండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని వచ్చిన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనిషిని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దానిని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. నేను ప్రకటించిన సువార్త అన్నాడు. ఎవరు ప్రకటించారు అంటే మనుషుల ద్వారా నేర్చుకున్నది కాదు, యేసుక్రీస్తు ద్వారానే నేను నేర్చుకున్నాను అని ఆయన చెప్తున్నాడు. మనకందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనాల్లో మనం గమనిస్తే చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనంలో మనం మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచుతున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా చేపట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై
పొందురు అన్నాడు. చూసారా? ఏమిటి ఆ సువార్త అంటే తర్వాత చెప్పాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. సువార్త అంటే ఇదే. కాలం మారినా కదా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా నేను ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త ఎవరైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. కానీ ఈనాడు ఆ కదా, విశ్వాసము ద్వారా నీతిమంతులం అయ్యాం కాబట్టి మనం దేవుని దృష్టిలో ఎల్లటికీ నీతిమంతులమే. మనం ఎలాగ జీవించినా పర్వాలేదు. ఎందుకంటే మనము ఆయన దృష్టిలో ఎవరం? నీతిమంతులం అనే బోధలు వచ్చాయి ఈనాడు. మనం ఎలా జీవించినా ఇప్పుడు మనకు మనమే నేను పాపిని, లేక నేను పాపం చేశాను అని దేవుని సన్నిధికి వస్తే మనం ధైర్యంగా ఆరాధించలేం అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఈనాడు. ఇలాంటి బోధలు ఎక్కడో లేవు, మన సంఘాల్లోనే ఉన్నాయి. అందుకని నేను చెప్తున్నాను ప్రియులారా, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారు. ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. అవును ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తన యొక్క బాధ ఇందులో జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. ఆ ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ నాకు సమయం లేదు కాబట్టి నేను ముగిస్తాను. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఆయన అన్నాడు, నేను మనుషుల వలన దాన్ని పొందలేదు. మనకు అప్పగించబడిన బోధ మనకు మనుషుల వలన దొరికింది కాదు కదా. ఎవరు మనకు బోధించేది? పరిశుద్ధాత్మ దేవుడే. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అన్నాడు. ఏంటి అభిషేకం అంటే? మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కదా దేవుని బిడ్డలమయ్యాం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి వచ్చాడు. ఇదే ఆ అభిషేకం కదా. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలకి ఆయన సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తే ఆ ఆశీర్వాదములో పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఇది ఏంటంటే ఒక సంచకరువు అంట. అంటే ఏంటి? సంచకరువు అంటే భయాన కదా, అడ్వాన్స్ పేమెంట్. మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇంకా ఎంత గొప్పవో ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ ఆత్మ దేవుడే సంచకరువు అయితే మనకు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో మనం ఊహించలేం ప్రియులారా. మనము పరలోకం అని మాట్లాడుతూ దాన్ని యొక్క గొప్పదానాన్ని, ఆ మహిమను మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం ఈనాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బోధించేవాడు. మన హృదయాల్లో ఆయన ఉన్నాడు. మనకు ఎవరు బోధించనక్కర్లేదు. కాబట్టి మనము ఆయన్ని అడుగుదాం, మనము నేర్చుకుందాం, మన బిడ్డలకు నేర్పిద్దాం. ఈ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అవును, నేను చిన్నప్పుడు ఉన్న సత్యాలు ఈనాడు సంఘాల్లో వినపడట్లేదు. మేము ట్రాన్స్ఫర్ రీత్యా అనేక గ్రామాలు లేక అనేక పట్టణాలు మారిపోతున్నాం. నాకు అర్థమవుతా ఉంది. మేము అనేక సంఘాలు దర్శిస్తున్నాం కాబట్టి నేను చూస్తూ గమనిస్తూ ఉన్నాను. దానిని బట్టి నాకు కూడా ఈ ఆలోచన వచ్చి నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. అవును,
భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో కదా. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఈనాడు మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్త పడదాం కదా. మనం దేవుని మన హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ఆయన సేవిద్దాం. ద్వితీయోపదేశ కాండములు మనం చదువుకున్న రీతిగా ఆయన యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మన హృదయంలో భద్రపరుచుకుందాం. అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యం చూడండి, 15వ వచనంలో మనం చూస్తే 15 అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు అంటున్నాడు. చూసారా, కృప చేత నన్ను పిలిచిన దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. నేను తన కుమారుని అన్ని జనులలో ప్రకటించాలి అని, ఆయనను నాయందు బయలుపరచబడాలని. చూసారా, ఆయన యొక్క ఆశ చూడండి. నాయందు ఆయనను బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనలో కూడా ఆయనను బయలుపరచాలి అంటే అర్థమవుతుందా? ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు అంటున్నాడు. మనలో ఆయన కనపడాలి. అదే మనం చదువుకున్న క్రీస్తు స్వరూప్యము మీలో ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అన్ని జనులలో తన కుమారుని ప్రకటించాలని మనం కూడా చేయవలసింది ఇదే. ఆయన స్వరూపం మనలో ఏర్పడేదానికి ప్రయత్నం చేస్తూ అన్ని జనుల్లో సువార్త ప్రకటించి అనేకులను ఆయన దగ్గరికి నడిపించాలి. దానికోసమే ఆయన ఎంతగా తగ్గించుకొని కదా ఆయన చెప్తున్నాడు. చూడండి 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించు వాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇప్పుడు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నది అదే. పౌలు యొక్క సాక్ష్యం ఎంత స్పష్టంగా తేటగా ఉందో చూడండి ప్రియులారా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈనాడు చాలా మంది జీవితాల్లో ఇది లేదు. ఈ అనుభవం లేకపోవడాన్ని బట్టే శరీరం ఉప్పొంగుతా ఉంది, శరీర కార్యాలు వస్తూ ఉన్నాయి. తద్వారా నేర్చుకునేవారు తక్కువైపోయారు, బోధించేవారు ఎక్కువైపోయారు. ఆ సరి అయిన సిద్ధాంతం లేక సరి అయిన సత్యాలు సంఘాల్లో బోధించబడడం లేదు. తద్వారా ఏమవుతుంది, భవిష్యత్తులో క్రీస్తును ఎరుగని తరం, సరిగా ఆయన యొక్క పోలిక లేని స్థితి మనం గమనించవచ్చు పిల్లలు. ఇక్కడ ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు నా శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నానని ఆయన చెప్పిన రీతిగా మనం కూడా పిల్లరా మన జీవితం, శేష జీవితం ఆయన కొరకై జీవించి మన యొక్క ముందున్న తరాన్ని మనం దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా ఆయన పోలిక చొప్పున నడిచేవారిగా, ఆయన కోరుకున్నట్లుగా జీవించేవారిగా చేయడానికి మనం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. దేవుడి మాట మన కొరకై దీవించును గాక. నా సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. చాలా వందనాలన్నా, చక్కగా మంచి తలంపులు ఉదయ కాలంలో అందించిన విధానాన్ని బట్టి చాలా వందనాలు. ఇప్పుడు మనం ఆరాధనలోను చక్కని తలంపులు గలతీ పత్రిక నుండి తీసుకున్నారు. తర్వాత అదే వాక్య పరిచర్య నిమిత్తం కూడా గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు తెలియజేశారు. మరి ఈ దినాల్లో భయంకరమైన దినాల్లో బోధలు మారిపోతున్నాయి. మన సంఘాల్లో కూడా ఇటువంటి వేదన ఉందని వ్యక్తపరిచారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వసించాము, నేర్చుకున్న బోధను చక్కగా చేపట్టి ఆ బోధ ప్రకారం, సువార్త ప్రకారం మనము వెనుదిరక్క ముందుకు సాగే వరంగా ఉండాలని, భిన్నమైన బోధలకు, భిన్నమైన సువార్తకు మనము లొంగకూడదని మనం తెలుసుకున్నాం.
మరి ఆ రీతిగా ఇశ్రాయేలు కూడా మరి వారు నేర్చుకున్న సంగతులు మర్చిపోయి వెనుదిరిగినట్టు మనం చూసాం. మరి ఈనాటి బోధల్లో కూడా చాలా మార్పులు ఉంటున్నాయి కాబట్టి అది మరి ఎస్పెషల్లీ మన సంఘాల్లో కూడా అటువంటి బోధ వచ్చిందన్నట్టుగా మనం వింటున్నాం. మరి కొన్నిసార్లు ఆ సిద్ధాంతాలు మారిపోతున్నాయి. మరి ఇప్పుడు తరం వారు గజిబిజి అవుతున్నారు. నిజమే, తల్లిదండ్రులమైన మనం పెద్దలైన వారి మీద, సేవకులైన వారి మీద బాధ్యత ఉన్నట్టుగా తెలియజేశారు. నా పిల్లలారంటే శరీర సంబంధాలే కాకుండా ఆత్మ సంబంధాలైన దేవుని పిల్లలు, సంఘంలో ఉండే పిల్లలకు కూడా మనం నేర్పవలసిందే నేర్పాలని, సరైన మార్గంలో పెట్టాలని మనం హెచ్చరించబడ్డాం. ఆ రీతిగా మరి పాపానికి దాసులమైన మనల్ని క్రీస్తు దాసులుగా చేసి ఆయన కృప ద్వారా మనల్ని ఈ రీతిగా ఉంచాడంటే మనము కూడా ఆయనతో చనిపోయిన వారంగా ఉండి నీతి విషయంలో జీవిస్తూ మనుషుల దయ కాకుండా దేవుని దయ పొందే వరంగా, మనుషులు సంతోష పెట్టేవారం కాకుండా దేవుని సంతోష పెట్టేవారంగా మనం ఉండాలని నేర్చుకున్నాం. కాబట్టి అది ఆఖరి వరకు, మన తుది శ్వాస వరకు ఆ రీతిగా జీవిస్తూ వాక్యానుసారంగా మనం జీవిస్తే ఎంతైనా మేలు, ఆశీర్వాదం ఉంటుంది అని మనం ఆ సంగతులు తెలియజేసిన దైవజనులైన రమణ కుమారాన్ని గారికి ప్రత్యేకమైన వందనాలన్న కర్నూలు నుండి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, సర్వోన్నతుడా, అనంతుడా, ద్వితీయుడా, విమోచకుడా, మా రక్షక, స్తోత్రములు నాన్న. మా ప్రభుని ప్రియకుమారుడు, మా విమోచకుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి పరిశుద్ధ దినములు ఎలాగూ చేరి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యమును మాకు అనుగ్రహించారు. స్తోత్రములు. ఉదయకాలమే నీ పాత్రలో చేరి నిన్ను జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. స్తుతిస్తున్నాం. విశేషంగా ఈ తండ్రి మార్నింగ్ కాన్ఫరెన్స్ నిర్వివాహముగా తండ్రి 4444 దినమున మమ్మల్ని సమకూర్చారు. ఆరాధనలో కృప చూపారు. తిరిగి వాక్య పరీక్షల్లో నీ దాసులను మీరు బలపరిచారు. చక్కటి వర్తమానాన్ని ఈ దినాలలో మాకు కావలసిన వర్తమానాన్ని మీరు అందించారు. సంఘాలలో దుర్బోధ బయలుదేయటం ద్వారా సత్యం బయటకు వెళ్ళిపోతున్నది. కాబట్టి వృద్ధులైన వారు, పెద్దలైన వారు, అనుభవం కలిగిన వారు వాటిని మీ పిల్లలకు నేర్పించమన్నారు. అవునానా? ఈ తరం వారికి వేరేమన్నారు. స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను దాసుని ద్వారా మీరు అందించిన లేఖనాలను బట్టి కనపరుస్తున్నాం. దాసును ఇంకా బలపరిచి వాడుకోండి. అనేక స్థలాలలో తండ్రి మంచి సాధనముగా సాక్షిగా జీవించడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. తేడా నడిపించిన పెద్దలు దాసు తండ్రి మరి మోజస్ అంకులు బట్టి, లేదా అంకులను బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. దాసునికి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆవిష్ను బట్టి స్తోత్రములు. చక్కగా నడిపించడానికి కృప చూపారు. అంతేకాదు నిర్వాహంగా నీ దాసుడు మా ప్రియులు సేవకులు ప్రయాస మీరు ఎరుగున్న దేవుడు. ప్రతిదినము అనేకులను ఆయా స్థలాల నుంచి మా మధ్యకి తీసుకొచ్చి సత్యవాక్యమును లేఖనాలలో మనం పరిశోధించి లేఖనాలు మా ముందు ఇస్తున్నందుకు స్తోత్రములు. విన్నవారము మేము అలాగ జీవించటానికి, ఆత్మీయంగా బలపడటానికి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. చేరువచ్చిన నీ బిడ్డలందరి బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశేషంగా ఇద్దరు నా తండ్రి ఆశా కుమార్తె రాయబాబు తండ్రి ఆ ఎగ్జామ్లో మీ కృప చూపండి. జ్ఞానముని, వేచన, ఆలోచన శక్తిని దయచేసి చక్కగా ప్రతి ప్రశ్నకు రాయడానికి కృప చూపండి. ఎగ్జామ్ వాళ్ళంతా నీ ప్రసన్నత నింపి చక్కటి సమయాన్ని అనుగ్రహించమని, మంచి ఉత్తీర్ణత, మంచి ర్యాంక్ పొంది మంచి ఉద్యోగం పొందడానికి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న, ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు, 10th క్లాస్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తుండగా సహాయం దయచేయమని, నానా గ్రూప్ 2 రాసిన బిడ్డలు మరి మంచి విజయాన్ని పొందడానికి సహాయం దయచేయమని తండ్రి. యాప్లో వచ్చే మరి మార్నింగ్ కార్యక్రమం చేరువచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. పెద్దలను, పరిచారకులను, విశ్వాసులను, సహోదరి సహోదరులందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని, విశేషంగా మరి మేము ఆయా సంఘాలకు వెళుతూ
సంఘములో ఆత్మతో సత్యమందు ఆరాధించి నేను మహిపరచడానికి కృప చూపమని మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీతో సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ అడిగి ఊహించుట కంటే అత్యధిక దైత్య మా రక్షకుడు మా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. 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 చాలా వందనాలన్నా, ఆఖరిగా చక్కగా ప్రార్థన చేశారు. వందనాలు. ఇప్పుడు వందనాలు. దైవజనులైన బర్నబాస్ గారికి సమయాన్ని అర్పిస్తున్నాం.